హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ దేవి ఇద్దరం క్లాస్మేట్స్. మా దాదాపు నెలకి 2 సార్లు 3 సార్లు కలుసుకుంటూ ఉంటాము. హాయ్ చెప్పే మా ఫ్రెండ్స్కి. హాయ్. తను గార్డెన్ చూసేయడానికి వచ్చానండి నేను. గార్డెన్ ఎలా ఉంది మా గార్డెను? సూపర్, ఫెంటాస్టిక్. అవునా? తనకి తిను మేము చదువుకునేటప్పుడు అనేది అబ్బా ఇంట్లో ఒక తొట్టైనా ఉండాలి, పెంచాలి అనేది అని నాన్నగారు అంటూ ఉండారు. మనం అప్పుడు మేము చిన్న అప్పుడు స్టార్టింగ్లో చిన్న ఇళ్ళల్లోనే ఉంటాం కదండి. అందులోనూ మేము కూడా అలాగే 2 గదులు 3 గదులు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. ఆ ఉన్న తొట్టులోనే పచ్చిమిరకాయలు టమాటాలు వేసుకునేవాళ్ళం అంతే. అలా వెయ్యాలి అనుకునేవాళ్ళం ఇద్దరును. భగవంతుడి దేవాళ్ళు ఇద్దరికి సొంత ఇల్లు ఇచ్చారు. ఇద్దరం ఏదో కొద్దో గొప్ప ఇలాగ గార్డెన్ మెయింటైన్ చేసుకుంటాం. ఇలాగా బిల్ చూడదుగో శంఖం పూలు చూడదుగో, ముద్ద శంఖు చూడదుగో, ముద్ద శంఖు లోపలికి ఉన్నాయి చూడు. ముద్ద శంఖం అది బ్రహ్మకమలం. తీసుకెళ్ళి ఉన్నాయి ఇంట్లో. తీసుకెళ్ళి ఆకు వేస్తే చాలు. కొంచెం నాటుకునే వరకు టైం తీసుకుంటుంది. నాటాక ఇంకా ఎమ్మడెమ్మడి మొగ్గలు ఉంటుంటాయి చూడు. టమాటాలు అవి చెర్రీ టమాటా ఉంటాయి లోపల. ఎదుకు చాలా వస్తాయి. ఈ పూట కూర వచ్చేస్తుంది. ఏమంటే వీళ్ళ ఇంట్లో కాకరకాయ పెడతారంట, నేను ఉండను. మంచిదే ఆరోగ్యానికి. అదిగో చామంతులు చూడు మొగ్గలు వచ్చాయి. దేవి అయ్యో చామంతులు మురిసిపోతుంది గార్డెన్ చూసి. అదిగో అలా అయినంత చామంతలే. అయ్యో అదో రంగు, ఇదో ఆరెంజ్ కలరు, ఇదో రంగు. అది ధనియాలు. ఇక అదే ముట్టుకున్నావుగా. ఒకటి ఉంచాను చూద్దామని, ధనియాలు వస్తాయి రావని. వచ్చాయి ఒక్కడే చూశాను అసలు మనకు వస్తాయి రావని. కాదు కాశీరత్నం, అదే కాశీరత్నం. ఇదే సోంపు కాదు కాశీరత్నం. అది నీలగోరింట. ఇక్కడ చిలక ముక్కు అంటారు. మనం నీలగోరింట కంటారా చిలక ముక్కు. కనకాంబరాలు అయితే కొయ్యలేక చచ్చిపోతుంటాను. చాలా తీసేసాను, ఎంతమంది అడిగారో. వర్షం వచ్చింది. అదిగో కొమ్మలవి కట్ చేసాం. ఇది ఏంటి వారానికి 20 కాయలు 30 కాయలు పంచలకి చచ్చాను. ములకాళ్ళు. ఇదిగో మళ్ళీ కొమ్మలన్నీ కట్ చేశాను. అంజూరు ఇదిగో అప్పుడు అదిగో పెట్టలు చూడు వెనకాల. అదిగో పెట్టలు చూడు దేవి. అదిగో గింజలేస్తే వస్తాయి. గింజలేస్తే అక్కడ తినేసేసి వెళ్ళిపోతాయి. ద్రాక్ష ఈ ఇయర్ ఖచ్చితంగా ద్రాక్ష బాగా కాస్తుంది. అదిగో బాగా అయిందిగా. పందిరి అల్లింది చూడు. పందిరి అల్లుకున్నాం చూసా. అదిగో నారింజ వస్తుందా? అదిగో నారింజ. ఇంకా లోపల ఉన్నాయి కాయలు. అదిగో అది ధవనం. అది బెంగళూరు ధవనం అంటారు. పైన వాసన చూడు. 2 ఆకులు కోసుకో. ఇదే ఆకు. ఇదే ఎదరందిగా. ఇదేనా? అదంతా అదే కోసుకో. ఏ ఆకు కోసావు? మంచి వాసన. ఇది కూడా అది దహనమే. ఇదిగో చూడు. స్మెల్ బాగుంది. ఇగో సూపర్. వీళ్ళ ఇంటికి వస్తే ఇది చూడమంటుందండి. వడ్డాణం చేస్తా లేరా? నా నడుము కొలతకి చేస్తాం. దొండకాయలు మొన్నే అన్నీ ఫ్రెష్గా వేసాను. నాకు ఒంట్లో బాగాలే కదా. 4 నెలల నుంచి చెట్లన్నీ వదిలేసాను. పాపం ఇగో ఇది సీమమిరపకాయని మన వైపు అప్పడాల్లో వేస్తారు. అవునవును, సీమమిరప అంతే. ఇది ఒకటే కూరలో ఇది ఒకటే ఉంటుంది. పిచ్చి కారం చచ్చిపోతావు తినలేక. అంత ఘోరం. అంజీర్ ఇగో అక్కడ చూడు పెట్టి కొట్టేసింది. అటు కనకాంబరాలు చూపిస్తున్నాడు. ఇదిగో ఇలారా రుద్రాక్ష చూపిస్తా. ఇదిగో ఇదేమో పింక్ కాదు, ఇది పింక్ శంకు. పింక్ వైట్ బ్లూ ఉన్నాయి. మ్యాచ్ అవుతుందిగా. తీసుకొని అంతే కోసేసుకుని తలలో పెట్టుకో. అంతే. నాకు పువ్వు మాత్రం ఇస్తుందండి. తలలో పెట్టుకో. ఇక
రుద్రాక్ష అంటారు మరి కాదు ఏంటి బ్లీడింగ్ హార్ట్ ఏదో అంటారు దీన్ని. టిప్ టిప్ అని శబ్దం వస్తుంది. ఏమో చూడలేదు నేను అలా చూసి అంతే అంతే. అది దానికి ఇంతవరకు నేను అలా పువ్వులు పూస్తుంది అన్నారు, తీసుకున్నాను, బాగుంది అంతే. అంతేనా? సరే సరే. నేను ఒక 5-6 కాయలకు వస్తాను కదండి. ఇంకో చూడు ఇంకా ఉన్నాయి, కోసుకో కొయ్యి కొయ్యి జ్యూస్ చేసేసుకున్నాం. కాదు జ్యూస్ చేసుకున్నాం. ఇంకా నువ్వు తెచ్చినవి ఉన్నాయి, ఇంట్లో నిన్న కోసినవి ఉన్నాయి. ఇంకో సపోటాలు పొద్దులే సపోటాలు ఇవైతే ఎంత బాగుంటాయి. ఇందులో వైట్ ఒకటి, ఆరెంజ్ ఒకటి, స్మెల్ ఉంటావు, వాసన ఉండవు చూడడానికి అంతే. షోకి చిక్కుడుకాయలు ఇవాళ పొద్దున్న కోరేసానుగా. ఏమండి నేను వస్తే ఇవి కోసి వండిందండి అంతే. ముద్దపప్పు, ఆవకాయ, చిక్కుడుకాయ, వంకాయ. మరి అంతే కదండి. మరి ఇంత ఇంత గార్డెన్ ఎందుకు పెట్టుకున్నాం మనం? ఇవి గింజలు వస్తాయి కదా తింటానికి. వస్తాయి బఠానీ గింజలు ఏదో అంటారు. బఠానీ కాదు ఇది, కాదు 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 గింజలు వస్తాయి దీన్ని తిన్నా. వస్తాయి వస్తాయి. ఓకే డన్ డన్ డన్. బేరా కాయ వేసింది దానికి ఒకటి. ఇంకా అక్కడనే పెద్ద పెద్ద కాయలు చూపి, చిన్న కాయ ఆ చివరి ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు చూపిస్తా. ఆ చివరి ఉన్నాయి, లాస్ట్ని ట్యాంక్ దగ్గర ఉన్నాయి చూపిస్తాను. ఇగో మందారం ఉంది, పారిజాతాలు. అయ్యో పారిజాతాలు డాల్తేనే పూజ చేయాలంటారు కదా. ఇక సంపెంగ బాగానే పూసింది. ఇప్పుడు సమ్మర్లో అయితే బాగా పూసింది. మళ్ళీ కొమ్మలన్నీ కత్తిరించేసాను, మళ్ళీ ఫ్రెష్ అవుతాయి. అదిగో నేను మంచిగా ఎక్కాను కదా పాపం. వీటికి 2-3 నెలల నుంచి సర్వీస్ లేదు, ఏదో నీళ్లు పోస్తున్నారు అంతే. అది తెలుసుగా, మన వైపు గన్నేరు అంటాం, వీళ్ళేమో అరేడియం పూలు అంటారు. దాంట్లో నాకు 3 రకాలు ఉన్నాయి, ఎల్లో ఒకటి, రెడ్. ఎల్లో ఉంటుంది, ఎల్లో ఉంది, రెడ్ ఉంది, వైట్ ఉన్నాయి, లోపల ఉన్నాయి. ఇగో మెంతి వేసాను చూసావా, మెంతి హైబిస్కస్. అది ఇవి బొగన్విలియా, పేపర్ కాగితం పువ్వులు అంటాం. మనం చదువుకునేప్పుడు కాగితం బొగన్విలియా అని ఇప్పుడేవో పేర్లు కూడా పెట్టారు, వీళ్ళు తెలియవు మనకి. మేము కరీంనగర్లో శ్రీ రాజరాజేశ్వరి డిగ్రీ కళాశాలలో 2 డిగ్రీ చేసామండి. మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. ఎడ్యుకేషన్ కానీ ఇద్దరమే ఉండేవాళ్ళం. ఎవరు ఉండేవాళ్ళు అనమాట, మా వెనకే ఉండేవాళ్ళు. బాగుందండి గులాబీ. గులాబీ చూసా దేవి గులాబీ సూపర్. మామిడి చెట్టు కాసిందా? కాస్తుంది. ఇది స్టార్ బెండా దేవి, స్టార్ బెండ. అంటే ఇది వండేస్తారా కర్రీ? కూర మామూలు అనుకోరే, సేమ్ బెండకాయ కూర. నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది, గుల్లగా ఉంటుంది. ఇది ఉంచి ఈసారి నాకు ఇది వండి పెట్టి. అక్కడ కూడా ఉన్నాయి, నీ వరకు వస్తాయి, ఉన్నాయి అటు అక్కడ కూడా ఉన్నాయి 5-6 కాయలు నీ వరకు. అన్నీ మామూలు మన బెండకాయ చేసినట్టే, సేమ్ బెండకాయ. చూడలేదు. అదో కనకాంబరాలు చాలా మటుకు తీసేసాను. కొయినా అడ్డు పసుపు, దాంట్లోనే మంచి కనకాంబరం ఒకటి ఉంది చూడు, దాన్ని సౌందర్య కనకాంబరం ఏదో అంటారు చూడు. లోపల కొంచెం చూడు, లేరా లోపల కొంచెం చూడు కనకాంబరం కలర్. అది ఇప్పుడు దాని పేరు చాలా కింద లవ్ బర్డ్స్ చూసావు కదా, తాబేళ్ళేమో డ్రైవర్ ఆడించడానికి తీసుకెళ్ళాడు. ఇది ఫిషెస్ చూసావా, ఫిష్లు చూసి ఆనందపడమే వాటిని. ఏం చేయాలి, ఫిష్లు చూసి ఆనందించి ఏం చేస్తావు. స్ట్రాబెర్రీ ఏంటది? స్టార్ బెర్రీసే. బెర్రీనా అంటే రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది అని తెలుసు. లేదు నా ఇది రెడ్డే. స్టార్ ఫ్రూటా? స్ట్రాబెర్రీ అంటారు కదా, బెర్రీ. స్టార్ ఫ్రూట్ ఉంటుంది, అది స్టార్ ఫ్రూట్. అదిగో ఆ లాస్ట్ నుంచి చూపిస్తాను. కాయలేదు, చెట్టు ఉంది, సమ్మర్లో బాగా వచ్చాయి అవి. ఇవన్నీ కూడా బేబీస్, చామంతిలే, అందులో తీసిన బేబీస్. వాళ్ళ వర్షం వచ్చింది, ఇదిగో నిండుకునేవన్నీ క్లీన్ చేయాలి. మనం ఏం తెప్పించాము మొక్కలు అంటే ఆవిడ ఇదిగో చామంతులు. ఇక్కడ ఎలిజబెత్ అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ మంచి గార్డెనింగ్ ఉంది, నర్సరీ ఉంది.
వాళ్ళు పంపించారు ఈ చెట్లన్నీ. వృక్షాభిమాని అండి, ప్లాంట్స్ అభిమానిని. చెట్లు పెంచుకుంటుంది, చాలా గొప్పది, చాలా గ్రేట్ అది. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి, హస్బెండ్ చూడడానికే టైం సరిపోవట్లేదు. తను మాత్రం సూపర్. నువ్వు నన్ను ఒక్కదాన్ని అనుకుంటున్నావా? ఈమె అసలు సుబ్బలక్ష్మి సార్ చూడు ఎంతమంది ఉన్నారు. ఊరికే నేను పొగడేస్తున్నాను. అందరినీ చూసాక ఇంక నన్ను పొగడవు, అంతమంది ఉన్నారు. ఇది చిట్చావంతి బంచిలా ఉంటుంది తెలుసా? ఇది పూస్తే చూడు రేపు జనవరిలో. ఇది పెద్ద బొకే పెట్టినట్టే ఉంటుంది, బొకేలాగా ఉంటుంది. ఇగో మొగ్గలు వచ్చి చూసారా? చిట్చావంతి. ఇది ఇలారా, నీకు నిమ్మకాయలు చూపిస్తాను. గొబ్బి పూలు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మనం గొబ్బి పూలు తీసి వాళ్ళకి గుర్తుందా? కోసేసుకుని మాల కట్టుకునేవాళ్ళం. ఇదిగో డిసెంబరాలు అంటారు, అదే పసుపు ఇవి. ఇదిగో నిమ్మకాయలు, దెబ్బపల్లి నిమ్మకాయ. నిమ్మకాయ ఏ నిమ్మకాయ అంటున్నావు? టేబుల్ లెమన్ అంటారు చూడు, అది ఇంతే పడిపోతుంది. ఇప్పుడు పండిపోయినా. అదిగో అదిగో డ్రాగన్ ఫ్రూట్ చూసా? ఇందా కాసిందే అది అయ్యో ఎన్నికాయలు కాసింది. అది ఇంకో కాయ ఉంది చూడు పైన. నువ్వు కాసిందా అని అడగడానికి సాక్ష్యానికి ఒకటి ఉంచాను. పండింది అది, ఇంకా చిన్నది బేబీ, చిన్న పాప. పింక్ కలర్ వచ్చేస్తుంది. ఉన్నాయి, రెండు ఉన్నాయి, పింక్ ఒకటి ఉంది, వైట్ ఒకటి ఉంది. కాయలు వస్తున్నాయి, వస్తాయి. కొయ్యలాకి చచ్చానప్పుడు ఇవే. ఇవాళ పొడి వేసాను, అది ఇదే కోసి పొడి చేశాను. ఇది ఎప్పుడు 300 రోజులు కాస్తుంది అన్నాడు, కానీ సంవత్సరంకి ఒకసారి కాస్తుంది. అయిపోతున్నట్టుంది, కలర్ వస్తుందిగా. నువ్వు ఇక్కడ కూడా ఉన్నాయి, అక్కడ పండిపోయిన ఉన్నాయి చూపిస్తాను. ఆ చెట్టుకి పండిపోయింది, అది 2 పండిపోయి చూపిస్తాడు. కాయలు పెద్దగా వచ్చాయి. అక్కడ జామకాయ ఏదై అవతల వేప, అది దెబ్బకాయలు. దెబ్బకాయలు ఇందాక దెబ్బకాయ పచ్చడి తిన్నావుగా, అవి అవి అన్నంలో వేసుకున్నాం కదా, అదే. అరటి పిల్లక ఉంది ఇక్కడ కూడా, ఒకటిగా చాలా ఉన్నాయి, కానీ కాయగా వస్తే ముందు ఎదురు చూస్తున్నాం. పిల్లక అదేనా పక్కన? చిన్న పిల్లకి తీసుకో, ఇస్తా. ఇది వచ్చు, ఇది చుక్క కూర వేసాను. ఇది ఇదేనా అన్న అడిగో? దెబ్బకాయలు, దెబ్బకాయలు. అది నెతిబీర. ఆ మూలు ఉన్నాయి, ఇంకా 3, 4 ఆ మూలు. ఇగో స్టార్ బండ్ అడిగోగా, ఇగో నీ ఒక్కదాని సరిపోతాయి, ఇగో నిమ్మకాయ పండింది చూసుకో, ఇగో టేబుల్ నిమ్మ, కలర్ వచ్చింది. ఇదిగో పల్లగా పిచ్చి పులుపు, పలసారి వేసుకుని తాగేసి భలే ఉంటుంది. తీసుకో, కోసే. అయిపోయిగా కోసే, కిందకే జ్యూస్ ఇస్తాను కొంచెం, అంతే. ఇంత అక్కడ కూడా నీకు 2-3 కోసుకొని. కోకమ్మ చెట్టు, ఈ జాగ కూడా ఇంత అవుతుంది, ఇంత కాయ అవుతుంది, చెయ్యి ఎంత కాయ అవుతుంది. గన్నేరు పూలు అయితే అదిగో పైన తెగ పూసేస్తాయి. మా ఆయన అంటున్నారు, ఆ పైదాకా పంపించేసేవేంటి, ఆ కింద ఉంచకుండా చెట్లు అంటున్నారు. గన్నేరు పూలు అవును, అదండి విషయం. తను ఇంకా గార్డెన్ చూసి తెగ మురిసిపోతుంది. ఎక్కడితో ఆపేస్తున్నాను. మళ్ళీ కలుసుకున్నాం, మళ్ళీ వేరే విశేషాలు మాట్లాడు. సరేనా? ఓకేనా? బాయ్.